చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులో అరెస్ట్ అయిన దగ్గర నుంచి మా రోజాక్కని అస్సలు పట్టుకోలేకపోతున్నాడు బాబా. ఎలా ఈ మిడిసి పడిపోతుందంటే, ఎలా ఎగిరెగిరి పడిపోతుందంటే నోటికి ఏదొస్తే అదే. అయితే ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరినీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చాడు. అనామకుల్ని, ఎందుకు పనికిరాని అనాకాని వ్యక్తులకి మంత్రి పదవులు ఇవ్వడంతో వాళ్ళక జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే గంగిరెద్దుల్లా బుర్రొప్పటమే, ఏది చేసినా తానంటే తందానా అంటమే. ఇక అంతే తప్ప వాళ్ళకంటూ ప్రత్యేకమైన నిర్ణయాలు ఉండవు. ఈ మాటలైనా ఈవెన్ అనలేదు, కానీ ఆయన చేసిన పని మాత్రం అది ఒకటి మంచి పని చేసుకున్నాడు. అతనికి అన్ని గంగిరెద్దులకి ఇచ్చుకున్నాడు. చక్కగా ఆయన ఏం చెప్తే చేస్తారు వీళ్ళు. దానిలో భాగంగా ఇప్పుడు రోజా గారు వచ్చి సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు ఎలా చెప్తుందో ఒకసారి ప్రజలు మీరు అందరూ చూడండి. ఏదైతే సిఐడి అధికారులకి స్వేచ్ఛనిచ్చామో విచారణ ఫ్రీగా జరిగేదానికి, దాంట్లో వారికి ఏవైతే సాక్ష్యాలు దొరికాయో చంద్రబాబు చేసిన కుంభకోణాల్లో ఇది ఒక కుంభకోణం. ఇది ఒకటే ఎన్ని కుంభకోణాలక ఆయన 40 సంవత్సరాల్లో మరి ఈ ఒక్కటే కేసు ఎందుకు పెట్టగలిగారు? ఈ ఒక్క కేసులోనే మీరు అనుకున్న కోర్టుకు మాత్రమే తీసుకెళ్తేనే ఎందుకు రిమాండ్ వేయించగలిగారు? నంద్యాలలో అరెస్ట్ చేసి నంద్యాల కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు? మరి అలా చేసుంటే తెలుసును ఇది నిజంగా కుంభకోణమా లేకపోతే మీరు క్రియేట్ చేసిన కుంభకోణమా అని. ఎన్ని కుంభకోణాలు చేశాడు ఆయన. కాదు, ఇంకా ఫైబర్ గ్రిడ్ ఉంది, ఇంకా పట్టుసీమ నుంచి పోలవరం వరకు ఉంది, అవినీతి భూములు ఉన్నాయి, ఇది అమరావతి భూములు ఉన్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో జరిగిన అక్రమ. అసలు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ ఉందా? అసలు అమరావతి ఉందా? అమరావతి లేకుండా అందులో ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడొచ్చింది? ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు, అలైన్మెంట్ ఎక్కడొచ్చింది? అలైన్మెంట్లో తేడాలు ఎక్కడొచ్చాక? ఇదిగా అన్నాను నేను. అందరూ కూడా గంగిరెద్దుల బుర్రపోయేవాళ్ళే. కాబట్టి వాళ్ళు ఏదో ఇస్తారు, ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ వాళ్ళు చదివేస్తారు అంతే. కనీసం ఇంగితం కూడా లేదు, కనీసం ఆలోచన శక్తి లేదు. పైగా విపరీతమైన రాజభక్తి. ఎందుకంటే చెప్తున్నాను కదా, అనాకాని వ్యక్తులందరూ కూడా ఈ రోజున మంత్రి స్థానం హోదా ఇచ్చేసేటప్పటికి ఇక ఏది పడితే అదే. కర్మరావు ఈ రాష్ట్రం చేసుకున్న కర్మ ఇది. ఉన్నాయి వాటన్నిటిలో కూడా సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే మళ్ళీ అరెస్ట్ చేస్తూనే ఉంటాయి. ఇంతకీ ఈ కేసులో ఏ సాక్ష్యాలు దొరికే చూపించలేదక్క. ఇక పలానా సాక్ష్యం ఆయన అకౌంట్లోకి ఇక్కడికి వెళ్ళింది, లేదా ఆయనకి డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చారని ఒక్క సాక్ష్యం కూడా బయటికి తేలేదు. నువ్వు ప్రతిదానికి నోరేసుకుని వచ్చేస్తావు కదా. ఓ సాక్ష్యం పట్టు అక్క ఈసారి వచ్చినప్పుడు. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఎండింగ్ కాదు. సో తెలుసుకోవాల్సింది, ఈ యొక్క కుంభకోణం 2 ఏళ్లుగా విచారణ జరిగిన తర్వాత దీంట్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు దాదాపుగా 241 కోట్లకు పైగా దోచుకున్నారని ఆధారాలు దొరికాయి. కాబట్టి ఏంటి ఒక ఆధారం చూపించు. నువ్వు నోటితో చెప్పేసి పోవడం కాదు. ఇదిగో పలానా ఆధారం, ఇదిగో అచ్చెన్నాయుడు అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కంపెనీలోకి డబ్బులు వెళ్ళాయి, లోకేష్ గారికి పలానా చోట జేబులో పెట్టారు, ఆ ఆధారం చూపించు. లేకపోతే నీ మాట ఎవరు నమ్ముతాడక్క? ఏది పడితే అదే మాడతావు కదా నువ్వు. నీ మాటకు అసలు విలువ ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఇక తొందరలో లోకేష్ ని, అచ్చెన్నాయుడిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. చెయ్యండి, ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే మీకు భయం. వాళ్ళు బయట ఉండి రాజకీయం చేస్తే, ప్రజల్లోకి వెళ్తే మీకు తడిసిపోతుంది మొత్తం వైసీపీ వాళ్ళందరికీ. కాబట్టి వాళ్ళని లోపల పెట్టి ఎలక్షన్ రప్పించుకుని ఎలక్షన్లో పోటీ చేసి గెలిచేద్దామని ఏమో మీ తాపత్రయం మీరు పడుతున్నారు. మీకు వాళ్ళంటే భయం కాబట్టి వాళ్ళని తప్పుడు కేసుల్లోనైనా సరే లోపల పంపించాలని ప్రయత్నిస్తున్నారని ఏపీ ప్రజలందరికీ అర్థమైపోయింది. మీరు అలా చేసినా అలా చేయకపోయినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 2024లో సీఎం. ఒకసారి అప్పుడు ఊహించుకోండి పరిస్థితులు మనవి ఎలా ఉంటాయి. మనకి బెంచ్ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి, మనకి 20 కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి, పెద్ద బంగ్లాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నిటి మీద కూడా ఎంక్వైరీ పడుతుంది. ఎంక్వైరీ పడితే ఇవన్నీ కూడా వెనక కట్టాల్సి వస్తుంది. ఆ తప్పులు చేసిన దాని మీద జైలుకి పోవాల్సి వస్తుంది. అది కూడా ఒకసారి ఆలోచించక్క. ఎంతసేపు ఇక ఎగిరెగిరి పడిపోవడమే కాదు కదా, ఒకసారి భవిష్యత్తు కూడా ఒక్కసారి ఆలోచించక్క. ఎందుకంటే నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ భవిష్యత్తులో కూడా నువ్వు నిలబెట్టాలి కదా. ఎందుకు ఇంత మిడిసిపాటు ఎందుకు? వాళ్ళని కూడా రెడీగా ఉండమని చెప్తున్నా. అండ్ ఈరోజు ఇంత జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, దత్తపుత్రులు కానీ వాళ్ళ భాష అయితే ఎక్కడా మారలేదు. ఎందుకు మారుతుందక్క? నిజాయితీ పరుడు నాయకుడితో పనిచేస్తున్నాం మేము. ఇప్పుడు అవినీతి పరుడితో పనిచేసే మీలాంటి వాళ్ళే ఇంత మిడిసి పడిపోతుంటే, ఇంత ఎగిరెగిరి పడిపోతూ ఉంటే, నిజాయితీ పరుడితో పనిచేసే మాకు ఇంకెంత పొగరు ఉంటుందక్క? నిజంగా ఎంత దురదృష్టకరం అంటే, తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో పత్రపత్రికలు ఏం రాశాయి, ఏం తప్పు చేయని జగనన్న ఏటాక మరీ ఎంత ఘోరంగా తయారయ్యో. 2023లో ఇల్లు అమ్ముకునేవాడికి, ఇల్లు అమ్ముకుంటే తప్ప ఎలక్షన్కి వెళ్ళడానికి దిక్కులేని కుటుంబానికి ఈ రోజున 67 కంపెనీలు, 4-5 ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చాక ఇవన్నీ?
ఆలీబాబా అద్భుత దీపం ఏమైనా దొరికిందా? ఆ దీపాన్ని ఎలాగైనా రాసి నాకు లోటస్ పాయింట్లో ప్యాలెస్ కావాలి అనగానే వచ్చేసిందా? నాకు తాడేపల్లిలో ప్యాలెస్ కావాలి అనగానే వచ్చిందా? ఈ భారతీయ సిమెంట్స్, సాక్షి మీడియా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాక ఏటి ఆయన తప్పుడు కేసులు అయ్యి ఇంత ఘోరంగా తయారయ్యారు? ఎవరు నమ్ముతున్నారక్క బాబు ఇంకా మీ మాటలు? సార్ ప్రజలందరూ అర్థం చేసుకోండి. అంటే వీళ్ళు ఎంత నీచానికి దిగి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలు చెప్తే తప్ప వాళ్ళు ముందుకు నడిచే పరిస్థితి లేదు అని నిజంగా ఒక రకంగా జాలేస్తుందండి నాకు అలా చూస్తూ ఉంటే. డిస్కషన్లు పెట్టారు పచ్చ ఛానల్లో. ఈ 12 సంవత్సరాలుగా వాళ్ళు ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. కానీ ఈ రోజు వాళ్ళు రాస్తున్నది చూస్తుంటే ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడుగుతున్నా, 12 నెలలుగా మీరు జగన్మోహన్ రెడ్డిని జైలు రెడ్డి అని పిలిచారే, ఈ రోజు జైలు చౌదరి, జైలు నాయుడు అని మేము పిలవమా? అసలు విషయానికి వచ్చాక కరెక్ట్ పాయింట్ చెప్పు. అంటే ఆయన నిజంగానే అక్రమాలు చేసి అక్రమాస్తులు సంపాదించుకుని ఆయన్ని కేంద్ర ప్రభుత్వం జైల్లో పెడితే ఆయన్ని జైలు రెడ్డి అంటున్నారు వీళ్ళని పగబట్టి కక్ష కట్టి ఈ లోకల్ పోలీసుని లోకల్ సిఐడిని ఉపయోగించుకుని మీకు అనుకూలమైన కోర్టుని ఎన్నుకుని ఆయన్ని కూడా జైలుకి పంపించేస్తే ఈయన ఒకటైపోతారా? ఆహా, అయితే ఆయన జైలు రెడ్డి అంటున్నారని వీళ్ళని ఎలాగన్నా జైల్లో పెట్టాలని అబ్బా ఎన్ని డబ్బులు చేతులు మారాయో అయితేని. ఇదంతా పక్క ప్లాన్ అక్క అయితేనే. నిజంగా ఆయన ఏదో ఆరోపణ వచ్చిందని సిఐడిలు అరెస్ట్ చేశారేమో ఇంకా ఒకరిద్దరు నమ్ముతున్నారు. భలే చెప్పు అక్క. జగనన్నను జైలు రెడ్డి అంటున్నారని చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకి పంపించామంటావు. ఓకే, అంటే ఇదంతా మీ స్కెచ్ అని ఒప్పుకున్నావు. ఓకే, అందుకేలా ఉంది నువ్వు జోలేసావు. మేము వేసిన స్కెచ్లో కరెక్ట్గా సక్సెస్ అయ్యాం, కరెక్ట్గా నీకు రిమాండ్ వేయించగలిగాం, కొన్ని రోజులైనా జైల్లో పెట్టించగలిగాం. ఇదండి పరిస్థితి. ఏపీ ప్రజలు అర్థం చేసుకోండి. పక్కా ప్లాన్, పక్కా స్కెచ్తోనే మమ్మల్ని జైలు రెడ్డి అంటున్నాడు కాబట్టి ఆయన్ని కూడా మేము తప్పుడు కేసులో జైలుకి పంపించామని పబ్లిక్గా అనౌన్స్ చేసిన మా రోజక్క. ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు అన్నారే, ఇప్పుడు రాజమండ్రి జైలు అని మేము పిలవమా? అది ఆయన చంచల్గూడ జైలు అన్నారటండి. ఇప్పుడు ఆయన నిజంగానే దొంగతనం చేశాడు కాబట్టి ఏమంటే ఇగో ఆ సాక్ష్యాల ఆధారాలు అని చెప్పి 16 నెలలు జైల్లో పెట్టింది సిబిఐ. మనం కాదు పెడతా, చంద్రబాబు నాయుడు గారు కాదు పెడతా, ఏపీ పోలీసు కాదు పెడతా, సిబిఐ పెట్టింది. ఇదేటాక వాళ్ళెవరో జైల్లో పెడితే మా మీద పగ తీర్చుకోవటం, నీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పోలీసు సిఐడి ఉన్నారని చెప్పి మా మీద తప్పుడు కేసులు పెడతారా? ఇది భలేగుందే. మీరు సిబిఐ మీద పెట్టి ఉండాల్సింది, సోనియా గాంధీ మీద పెట్టి ఉండాల్సింది. అంతేగాని ఇదేంటి అధికారాన్ని ఉపయోగించుకుని పోలీసును ఉపయోగించుకుని ఇలాంటి పనులు, ఎంత నీచమైన పనులు చేసి అది కూడా గొప్పగా చెప్పుకోవడం అంటే సిగ్గుచేటక్క ఇది. ఈరోజు ఎక్కడ చూసిన మీటింగ్ లో సైకో జగన్ అని అంటున్నారే, అవినీతి సైకో చంద్రబాబు అని మేము అనగలం అంటే ఊరుకుంటారా అని అడుగుతున్నాం. ఊరుకోం అక్క, ఖచ్చితంగా ఊరుకోం. ఎందుకంటే ఆయన అవినీతి చేయలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చావు దగ్గరికి వెళ్ళి నవ్వుతారు. కాబట్టి ఇదేంటి ఈయన సైకలాజికల్ డిఫెక్ట్ ఏదో ఉన్నట్టుందని సైకో అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటావు అంటే ఎవరు ఊరుకుంటారు? అసలు ఆ మాట సైకో అనే మాటే ఇంకెవరికి సూట్ అవుదక్క, మన జగనానికి సూట్ అయినంతగా. ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, దత్తపుత్రుడైనా, ఉత్తపుత్రుడైనా, లేకపోతే ఏం చేస్తావు అక్క? ఎలాగ అధికారం ఇచ్చాం కాబట్టి నీకు పోలీసు వాళ్ళతో తప్పుడు కేసులు పెట్టి లోపల తోయించేస్తావా? సిఐడితో తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టించేస్తావా? లేకపోతే నీ గోండాలు, మీ గోండాలు, వైసీపీ గోండాలు వాళ్ళు పంపించి చంపించేస్తావా? ఇదే నేటి రాజకీయం. ఇందుక మిమ్మల్ని గెలిపిస్తా. అవునక్క, ఇందుకు మర్చిపోయాను, నీదే శాఖ? ఆ శాఖకి సంబంధించి ఎప్పుడన్నా ఏ పని చేసావు అక్క నువ్వు? లేకపోతే ఇలా నోరేసుకుని కొలాయికాడ గొడవలకు వచ్చినట్టు ఇలా గొడవలకు రావడమేనా నీ శాఖ? నీ శాఖలో నువ్వు ఏ పని చేసావో, అసలు నీది ఏ శాఖో, ఆ శాఖకు ఉన్న బాధ్యతలు ఏంటో, ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏ రోజైనా తెలుసా నీకు? కేవలం ఇలా మౌత్ పీస్లో వాడుకున్నారు అంతే. నిన్ను ఎవరన్నా తిట్టించడానికి ఉసుకో అనగానే నువ్వు బోబోం అనుకుంటూ మీడియా ముందుకు వచ్చేటు. అదే బోబో శాఖ అనేది? లేదా నీకంటూ ఒక శాఖ, నువ్వు ఒక మంత్రి కాబట్టి నీకంటూ ఒక విలువ ఉందా? అదంతా వదిలేసి ఏటక నీకు ఈ పనులెందుకు? ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తప్పు చేసిన మీకే అంత తిమ్మురుంటే తప్పు చెయ్యని మా నాయకుడు కనుక పని చేస్తున్న మాకెంత తిమ్మురు ఉండాలో ఒకసారి ఆలోచించండి. వాంత వస్తుంది అక్క బాబు అలాంటి మాటలు మాట్లాడితే. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా? ఇంతకే మీ నాయకుడు తప్పు చేయలేదా? అక్క సినిమాల్లో నీకు డైలాగులు ఇచ్చి ఆ డైలాగులు చెప్పమంటే ఆ పాత్రలో ప్రవేశం చేసి ఆ పరకాయ ప్రవేశం అంటారు కదా, అలా యాక్ట్ చేసేదాన్ని. ఏడక నువ్వు మరి రాజకీయాల్లో కూడా యాక్టింగ్ చేస్తున్నావా? ఏ డైలాగ్ రాసిస్తా డైలాగు అందులో పరకాయ ప్రవేశం చేసి చెప్పేస్తావా? ఇన్వాల్వ్ అయిపోతావా? యాక్ట్ చేయమంటే జీవించేస్తావా?
మరీ దారుణంగా ఉంది అక్క పెర్ఫార్మెన్స్ ఇది. మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టే ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇంకా తప్పు చేయలేదు కాబట్టే 16 నెలలు జైలుకి వెళ్ళాడు. తప్పు చేయలేదు కాబట్టే ఈడీ సిబిఐ అని ఛార్జ్ షీట్లు వేసాయి. తప్పు చేయలేదు కాబట్టే ఇప్పుడు ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు. తప్పు చేయలేదు కాబట్టి మొన్నదాకా శుక్రవారం కోర్టు. ఇదేటక్క, ఇదేం లాజిక్? తప్పు చేయకపోతే ఎవడని ఇంటి దగ్గర ఉంటాడు, కానీ తప్పు చేయకపోతే కోర్టులకి కేసులకి వెళ్తాడా? తప్పు చేయకపోతే జైలుకి పోతాడా? చెప్పడానికన్నా కొంచెం ఉండాలి కదక్క. ఎదుర్కొంటూనే ఉన్నారు. మీరు చేసే నీతిమాల రాజకీయాలు కూడా ఎదుర్కొన్నాడు. మీలాగా ఏడుస్తూ కక్ష సాధింపులు అని చెప్పి డ్రామాలు ఆడలేదు. నిజమేక, ఇన్ని మాటలు చెప్తున్నాడు అక్క. అన్న చేసినయే చెప్తున్నావు అన్ని నువ్వు. జగన్ అన్న ఏదైతే చేశాడో, మా నాన్న చంపేశారు, ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినా మా నాన్న చంపేశాడని ఏడుస్తూ ఓదార్పు యాత్ర చేసింది జగనన్నే. మా బాబాయిని చంపేశారని ఏడుస్తూ ప్రచారం చేసుకున్నది జగనన్నే. నన్ను కౌడుకత్తో పొడి చేసి చంపేపోయారని ఏడుస్తూ ప్రచారం చేసుకున్నది జగనన్నక్క. చంద్రబాబు గారిని మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఆయన ఏమన్నా మా అమ్మకి బాగోలేదు, మా చెల్లికి బాగోలేదు, నేను హాస్పిటల్లో ఉండాలి, నాకు గుండెపోటు వచ్చేస్తున్నానడా? అదండి అన్నాడు. ధైర్యంగా వచ్చాడు, ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన మీరు తప్పుడుగా రిమాండ్ పంపించిన రిమాండ్కి వెళ్ళాడు తప్ప నాకు గుండెపోటు వచ్చేస్తుందని హాస్పిటల్ జాయిన్ అయ్యాడా? ఎవరిదక్క ధైర్యం? ఆయన అవినాష్ రెడ్డి మీ తమ్ముడు అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మ పేరు సాగు చెప్పుకుని అరెస్ట్ నుంచి తప్పించుకుని ఎక్కడో పోయి దాక్కున్నాడు. ఎవరు చెప్తారక్క మీరు? ఎందుకు ఎంత రివర్స్లో మాడుతున్నావు? ఆ డైలాగులు నీకు రాసిస్తే కనీసం ఆ డైలాగులు ఒకసారి చూడు. నువ్వు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఎంత దారుణం ఇంత వరుసగా మాడుతుంటే జనాలు చీకుడెత్తారు కదక్క. కానీ నీ కెరీర్ లేకుండా పోద్దు కదా. మళ్ళీ ఇంకెప్పుడు నగరంలో నువ్వు గెలవు కదా. ఎవరి కోసం నువ్వు ఇచ్చే పెర్ఫార్మెన్స్ వల్ల కొంచెం ఇంగితం, కొంచెం మంచితనం, కొంచెం మానవత్వంతో మెసలాలని నీ అభిమానిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.